వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం యేసు ప్రభువారు ఒక ఆమెని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఎవరామా? లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని యేసు ప్రభువారే స్వయంగా అంటున్నాడు. అంటే లోతు భార్య ఆమె యొక్క జీవితం ద్వారా మనకి ఏం చేస్తున్నాడు? ఒక సందేశాన్ని చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో ఆమె కూర్చున్నటువంటి పూర్తి వివరాలు మనం చదవగలుగుతాం. దేవుడు ఆమె పేరును మరుగు చేసి ఆమె యొక్క జీవితాన్ని మాత్రమే మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్కసారి ఆమె ఎందుకు ఈ యుగాంతంలో మనకి బుద్ధి కలుగజేయడానికి దేవుని యొక్క వాక్యము ఆమెను జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. ఒకసారి ఆమె జీవితాన్ని చూస్తే ఆమె భర్త పేరేంటి? లోతు. కానీ ఆమె జీవితంలో ఆత్మీయతలో ఏమీ లేదు, లోతే లేదు. అటువంటి స్త్రీ. ఆమెకి ఎంతమంది పిల్లలు? 2 కూతుర్లు ఉన్నారు. అయితే దేవుని యొక్క గ్రంథంలో ఏం చెప్తూ ఉందంటే లోతు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, కానీ లోతు భార్యలో లోతైన ఆత్మీయత అనేది లేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ నుంచి చదువు. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. కానీ ఎవరి గురించి ఇక్కడ రాయబడి ఉన్నది అంటే లోతు నివసిస్తున్న పట్టణంలో ఉన్నటువంటి ప్రజల గురించి రాయబడింది. ఏ పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు లోతు? సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. అటువంటి లోతును గురించి ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఆయన అలాంటి దుర్మార్గులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీతిమంతుడైనటువంటి లోతుని తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకని లోతును తప్పిస్తూ ఉన్నాడు? 18వ వచనం చదువు. 7 కంటిన్యూ చేయక 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపరముండి అది చూసిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సులో నొప్పించుకుంటూ ఉన్నాడు. ఎవరు? లోతు గారు. ఎలా అంట? ఆయన చూస్తున్నాడంట, వింటున్నాడంట. క్రియలను వారిని చూసినప్పుడు ఎప్పుడు? ఒక రోజా, ఒక వారమా, 2 వారాలా, లేకుంటే 1 సంవత్సరం అయిపోయిన తర్వాత కాదు. ఏమంటున్నాడు? దినదినము ఏం చేస్తా ఉన్నాడు? నొచ్చుకుంటా ఉంటున్నాడు. ఎందుకు దినదినము నొచ్చుకునే స్థితిలోనికి లోతు వెళ్ళాడు? అంత అవసరం ఏమొచ్చింది అని మనం గమనించినట్లయితే మొదటిగా 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ మొదట అబ్రహామును లోతును కలిసి ఉండేవారు. లోతు, అబ్రహాము ఎవరు? దేవుని పిలుపు బట్టి బయటికి వచ్చినవాడు. శపితమైనటువంటి భూమి నుండి, విగ్రహారాధన నుండి బయటికి వచ్చాడు. దేనికి? దేవుడు ఆశీర్వాదిస్తా అన్నాడు కదా. వాగ్దాన భూమిని కలిసి వెళ్ళేటప్పుడు లోతు కూడా అబ్రహాంతో పాటు ఉన్నాడు, కలిసి ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం తెలిసింది, ఆనందం ఉంది. కానీ 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి లోతు ఏం చేస్తున్నాడు? తనకు కలిగిందంతా ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటి? వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి గొడవ రావటం, కలహాలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి. రావటం వల్ల తనకు కలిగిన దాన్నంతటినీ కూర్చుకొని లోతు ఏం చేస్తా ఉన్నాడు? చదవమ్మ. అప్పుడు వారు ఒకరికొకరు వేరైపోయారు. ఎప్పుడైతే ఆశీర్వాదించబడినటువంటి అబ్రహాము నుంచి లోతు వేరైపోయాడో అంత బాధ వచ్చేసింది. ఎట్లా? దినదినము నొచ్చుకుంటున్నాడు, రోజు బాధపడతా ఉన్నాడు. వాళ్ళు చేసే క్రియల్ని చూస్తా, వాళ్ళు చేసే పనులను చూస్తా, వాళ్ళు ఇంకా అక్కడ ఉంది కదా, ఏమనుంది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అక్రమైన క్రియలు, ఇంకొంచెం పై దుర్మార్గులు. 8 చదువు అక్క, 8 చదువు. వారి మధ్యన కాపురం ఉంటున్నాడు.
వారిని చూసిన బట్టి, విన్నదాన్ని బట్టి, వాళ్ళు చేసిన క్రియలను బట్టి దినదినము నొచ్చుకుంటూనే ఉన్నాడు. అక్కడి నుంచి లేచి రావాలిగా. లేచి రావాలంటే కుటుంబం రాదుగా, కుటుంబం సహకరించాలి కదా. అదే సహకరించిన భార్యగారే ఉంది ఈవిడ. అందుకనే ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది. దేవుడు యేసుప్రభు వారే ఆమెను ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తా ఉన్నాడు. ఒక్కసారి నువ్వేం చేయాలి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఎందుకు వచ్చింది ఈయన స్థితి? ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము నుంచి వేరైపోయాడు. చూడండి 13వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల్లో చూస్తే, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా ఇదిగో నువ్వు ఉన్న చోట చూసుకో, సదాకాలం ఇచ్చేస్తా అన్నాడు. ఎటు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల వైపు నుంచి ఆశీర్వాదం వచ్చేసింది. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అబ్రహాం గారు. కానీ మరి అబ్రహాం గారికి మాత్రమే ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? లోతు గారికి ఎందుకు రాలేదు? ఎక్కడ ఉంటున్నాడు ఈయన? చూడండి 13వ అధ్యాయం 13వ వచనం చూడండి, 12వ వచనంలో కూడా లోతు ఆ మైదానం అందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదోమ దగ్గర గుడారం వేసుకొని నివసిస్తూ ఉన్నాడు లోతు. ఆ సొదోమ కుమార ప్రజలు ఎలా ఉన్నారు? ఇప్పుడు చదవండి 13. సొదోమ మనుషులు దుష్టులట, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉన్నారు. ఎవరంట వీళ్ళు? సొదోమలో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు? దుష్టులై ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి వాళ్ళు పాపులై ఉన్నారు, బహుపాపులై ఉన్నారు. కానీ వారి దృష్టికి వాళ్ళు నీతిమంతులు, గొప్పోళ్ళు. కానీ మనం చెప్పుకోవడం కాదు, మనం నీతిమంతులము, గొప్పోళ్ళము, మనం అది చేసాము ఇది చేసామని మనం చెప్పుకోవడం కాదు. దేవుని దృష్టికి మనం ఆ విధంగా ఉండాలి. దేవుడు చెప్పాలి మనం నీతిమంతులమా, పాపులమా, దుష్టక్రియలు చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని దేవుడు మనకు చెప్పాలి. కానీ ఇక్కడ సొదమ వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి బహుపాపులుగా ఉన్నారు. అలాంటి వారి మధ్యన నివసిస్తున్నాడు. వారితో పాటు అతను ఒక్కడ ఉండడమే సరిపోదు. అప్పుడు దేవుడు చెప్పేవాడు కదా, లోతు కుటుంబం మొత్తము అని చెప్పేవాడుగా. ఆశీర్వదించు నీతిమంతుడైన లోతు కుటుంబం అని చెప్పేవాడు కదా. జక్కయ్యకి అన్నాడు కదా, నీ కుటుంబము రక్షించబడింది. ఓకేనా? నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంటికి అంటే అందరికి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లోతును మాత్రమే నీతిమంతులను ఒప్పుకుంటున్నాడు. అంటే అతని కుటుంబము రక్షించబడలేదు, నీతిమంతులుగా వాళ్ళు లేరు. అందుకని అతనికి దీవెన రాలేదు. అబ్రహాము శారాయి విధేయత కలిగి ఉంది, శారాయి అబ్రహామును లోబడి ఉన్నది. కానీ ఇక్కడ లోతు భార్య ఆయనకు లోబడి లేదు. అందుకే అక్కడ ఆ కుటుంబానికి ఆశీర్వాదం అనేది రాలేదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుడు అనుకుంటూ ఉన్నాడు, అబ్రహాము నాతో చాలా మంచిగా ఉన్నాడు కదా, నీతిమంతుడుగా ఉన్నాడు కదా, ప్రతి విషయంలో నాతో విధేయత కలిగి జీవిస్తున్నాడు కదా, నేను చేయు కార్యములను అబ్రహాముకు దాచెదరా అని అడుగుతున్నాడు. చూడండి 18వ అధ్యాయము 17వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకి దాచెదనా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? జరగబోయే సంగతులను, ఆయన ఏమి చెయ్యాలనుకుంటున్నాడో దాన్ని చెప్పడానికి దేవుడు వస్తున్నాడు. ఏం చెప్తూ ఉన్నాడో చూడండి 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి మొర చాలా గొప్పదిగా ఉంది గనుక వాటి పాప బహుభారమైపోయింది. ఎలా? బహుభారం, చాలా ఎక్కువ భారం. తడి బట్టలకున్న భారము, పొడి బట్టలకున్న భారము ఏది తక్కువ? ఎందుకని? భారం లేదు, తేలిగ్గా ఉంటాయి. కానీ తడిస్తే వాళ్ళు పాపంలో ఆ విధంగా మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ భారం ఎలా ఉందంట? బహుగా ఉంది. ఇందాక బహు పాపం అన్నాడు, ఇప్పుడేమో వాళ్ళ పాపం ఎలా ఉంది? బహుభారంగా ఉందంట.
అందుకని వారు పాపంలో నిండిపోయి ఉన్నారు అని దేవుడు ఆ ప్రదేశాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ విషయాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అబ్రహాముకు తెలియజేస్తా ఉన్నాడు. అబ్రహాము బతిమలాడడం మొదలు చేసేది, అయ్యా అయ్యా మరి దుష్టులను బట్టి నువ్వు నీతిమంతులను కూడా శిక్షిస్తావా అయ్యా? 24వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. 23 కూడా చదవక్క. అప్పుడు అబ్రహాము అయ్యా నువ్వు ఒకసారి నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను అయ్యా అయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటంట? దుష్టులతో కూడా, అయ్యా నువ్వు దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అయ్యా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, వారిని బట్టి కూడా నువ్వు వీరిని నాశనం చేస్తావా అయ్యా? అయ్యా నువ్వు ఆ నీతిమంతులను బట్టి నాశనం చేయకుండా ఆపుతావా? ఎందుకని ఎన్ని బేరాలు ఎందుకు? సొదొమ గొమొర్రాలో ఎవరు నివసిస్తా ఉన్నారు? లోతు నివసిస్తా ఉన్నాడు. లోతు చిన్నప్పటి నుంచి అతని దగ్గరే పెరిగాడు కాబట్టి ప్రేమను బట్టి అడుగుతూ ఉన్నాడు. అయ్యా 50 మంది ఉంటే మళ్ళీ డౌట్ వచ్చింది, అయ్యా నువ్వు కోపం తెచ్చుకోమాకయ్యా, నువ్వు కోపం తెచ్చుకోనంటే మళ్ళీ ఇంకో మనవి చేస్తా. ఒకవేళ 50లో ఇంకో 5 తగ్గితే 45 అన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చి అయ్యా నువ్వు కోపం తెచ్చుకోమాక, మళ్ళీ ఇంకోసారి అడుగుతా. ఒకవేళ 40 మందే ఉంటే, అయ్యా మళ్ళీ కోపం తెచ్చుకోకు, నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటానయ్యా. 20 ఉంటే 20, అయ్యా మళ్ళీ కోపం తెచ్చుకోమాకయ్యా, నువ్వు కోపడానంటే ఇంకో మాట మాట్లాడతానయ్యా. 10 మంది ఉన్నా చాలా, 10 మంది అయినను. అయితే దేవుడు కోపపడకపోతే మాట్లాడుతున్నానని చెబుతూ ఉన్నాడు. అయ్యా లోతుని జ్ఞాపకం చేసుకొని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? 10 మందిని బట్టి అయినా సరే నేను నాశనము చేయకుండా ఉండును అని చెప్పేసి అంటున్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఆ పట్టణాలని పాడు చేయడానికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతును నశింపకుండా తప్పించాలనుకున్నాడు. అనగా సొదొమలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఇప్పుడు ఆ దూత ఎవరెవరిని తీసుకొద్దాం అనుకుంది? లోతు భార్యని, 2 బిడ్డల్ని తీసుకొస్తానంటే ఎంతమంది ఉన్నారు? కాబోయే అల్లుళ్ళు రాలేదు, అది కూడా నేర్చుకుందాం. కాబోయే అల్లుళ్ళు రాలా. లోతు భార్య, 2 పిల్లలు, అంటే 4 ఉన్నారు. 10 మంది ఉన్నా నేను రక్షిస్తా అన్నాడు. అంటే 10 మంది నీతిమంతులు కూడా లేని పట్టణముగా ఆ పట్టణము శపించబడినది. ఎంత భయంకరమో చూడండి. అందుకని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని? అబ్రహామును జ్ఞాపకం చేసుకొని 19వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఆ దూతలు లోతును త్వరపెడతా ఉన్నారు. లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించకుండా నీ భార్యను, నీ 2 కుమారులను తీసుకొని బయటికి రా. కుమార్తెలను తీసుకొని బయటికి రా. ఎందుకు? 17వ వచనం చూడండి. వాళ్ళని వెలుపలికి తీసుకొని వచ్చారు. నీ ప్రాణమును దక్కించుటకు పారిపో. ఏమంటున్నాడు? నీకు ప్రాణము దక్కించుకోవాలి నీవు అనుకుంటున్నావా? నీవు పారిపో. ఏం చేయాలి? నీకు వెనకకు చూడకు అని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. మనం కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకాశల నుంచి మనల్ని పారిపోమంటున్నాడు. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? లోతు కుటుంబానికి. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నువ్వు పారిపో. ఎందుకు? నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నావా? నువ్వు పారిపోయి వెనక్కి తిరిగి చూడమాకు అని ఇచ్చాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి ఉప్పు స్తంభమైంది. కనుకే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకని? ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞను ఏమి చేసింది లోతు భార్య? మొదటిది, దైవాజ్ఞలు ధిక్కరించినటువంటి లోతు భార్య. మొదటిగా మనం ఆ గురించి నేర్చుకోవాల్సింది ఏంటి? ధిక్కరించింది.
10 మంది నీతిమంతులు కూడా లేనిటువంటి సొదొమ గుమ్మారను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకని? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయములు, వారి తలంపులు, ఊహ అంతయు చెడ్డది. ఎల్లప్పుడు ఎలా ఉంటుందంట వాళ్ళ హృదయము, వారి హృదయం యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డయి. అందుకని 18, 20లో చదవక, ఆయన భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడుచున్నాడు. ఎందుకని? వారి చెడుతనము, వారు చేసే నడవడిక, వారి హృదయము, వారి హృదయ తలంపులు ఎలా ఉన్నాయంట? తలంపులే కాదు, వాళ్ళ ఊహ కూడా చెడ్డదేనంట. ఊహ అంటే ఏంటి? ఆలోచన. తలంపులు, ఆలోచనలు అన్నీ ఎలా ఉన్నాయి? చెడ్డయి. అందుకని దేవుడు ఏం చేసుకున్నాడు అంటే 18, 20లో మనం ఆల్రెడీ చూసాం. ఆదికాండం 18, 20లో ఏంటిది? వాళ్ళ పాపము బహుభారమైంది కనుక వారిని నశింప చేయాలనుకున్నాడు. ఒక్క లోతు కుటుంబాన్ని అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట ప్రకారము రక్షించాలని సంకల్పం తీసుకున్నాడు. ప్రాణం దక్కించడానికి ఏమన్నాడు? పారిపోండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఏం చేసింది? వెనుకకు తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. మాట వినలేనటువంటి భార్యగా మనం చూస్తా ఉన్నాం ఆమెని. అట్లాంటి ఆమె కదా హవ్వమ్మ గారు కూడా 3వ అధ్యాయం 6వ వచనంలో, పండుగ వద్దమ్మా, తినొద్దమ్మా, తినుదినమున మీరు చచ్చేదమ్మా అని చెప్పిన దేవుని మాటని వినలేదు. ఫలితంగా ఏమైంది? ఆన్సర్ చెప్పండి. మరణం వచ్చింది, శాపం వచ్చింది, శిక్ష వచ్చింది, ప్రయాస వచ్చింది, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాట వినల. అది సాదృశ్యంగా ఉందిగా, ఆమెకి తెలియని విషయమా? కానీ ఏం చేసింది? ఇక్కడ కూడా మాట మార్చేసి మాట వినలేదు. ఉప్పు స్తంభమైనట్టుగా చూస్తా ఉంటాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి. ఎలా ఉందంట ఈ భూలోకం అంతా? దేవుని సన్నిధిలో చెడిపోయింది, బలత్కారముతో నిండి ఉంది. మార్గములన్నీ ఏం చేశారు? వాళ్ళు చెడిపేసుకుంటా ఉన్నారు. ఎందుకని చెడిపేసుకుంటున్నారు? దేవుడేమో నీతిమంతులుగా ఉండండి అయ్యా, నా మాట వినండి, నా ఆజ్ఞలను ఆచరించండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వినకుండా వారి మార్గాలను వాళ్ళే చెడిపేసుకుంటున్నారు. మనం అనుకుంటాం కదా, మార్గంలో సరళము చేయండి అయ్యా అని. ఎందుకు సరళం చేయాలి? మార్గంలో సరిగా లేవు. కారణం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండడమే. ఫలితంగా వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, మార్చుకోలేదు. నోవాహు కుటుంబాన్ని అక్కడ దేవుడు రక్షించినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యోనా గారిని కూడా చూడొచ్చు. 1వ అధ్యాయం 3వ వచనంలో యోనా గ్రంథము. యోనా దేవుని మాటను ధిక్కరించి వద్దన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఏం జరిగింది? మార్గ మధ్యలో ఆ ప్రయాణము మంచిగుంది కదా, చక్కగా వెళ్ళాడు. మార్గంలో ఇడ్డంకులను ఎదుర్కొన్నాడు. తుఫాన్లు అంటే బాధలను, వేదనలు ఫేస్ చేయాల్సి వచ్చింది. చివరాఖరికి చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. అగాధంలో ఉన్నానయ్యా, నన్ను కాపాడయ్యా, అదయ్యా ఇదయ్యా అని ప్రార్థన చేశాడు. ఎందుకు? అదే ఆజ్ఞకు లోబడి ఉంటే ఆ బాధ ఉండేది కాదుగా. అందుకే కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఏమని అంటే, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానాన్ని తృణీకరిస్తే ఆయన బాధ చేత, ఇనుప కట్ల చేత, చీకటిలో, గాఢాంధకారములో నివాసము చేస్తూ ఆయాసము చేత కృంగజేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు ఒకవేళ సహాయము లేక కూలిపోతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి, తృణీకరించకూడదు. ఒకవేళ ఆజ్ఞలకు లోబడకుండా తృణీకరిస్తే బాధ చేత చేస్తాడంట. ఇనుప దండముతో ఏం చేస్తాడంట? బాధలను, కష్టాలను కలుగజేస్తాడు. వారికి చీకటే గతి.
వాళ్ళ ఆయాసం వస్తుంది, కృంగిపోతారు, సహాయం అనేది దొరకక కూలిపోతారు. కనుక అటువంటి స్థితికి మనం రాకుండా ఉండడానికి దేవుడు లోతు భార్యని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చూడండి. ఉప్పు స్తంభం అయిపోయింది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు కనుక చూసినట్లయితే, ఒకళ్ళు చదవండి. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు, మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడై దేవుని చేత పిలువబడి, ఎవరికంట? తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షకునకు కారకుడయ్యాడు. ఏం చేయాలి అంటే, రక్షణకు కారకులుగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? విధేయులై ఉండాలి. విధేయత లేకపోవటం వల్లనే కదా అప్పుడు ఆదాము కాలంలో అవ్వ చేసిన, లోతు భార్య చేసిన విధేయత లేకుండా ఆయన ఆజ్ఞను మీరి ఉన్నారు. రాధమ్మత్తయ్య ఉంటే అడిగేదాన్ని, రాధమ్మత్తయ్య చెప్పేది, ఉప్పు స్తంభంలో అయ్యగారు అక్కడ చెవి పెడితే ఊ అని సౌండ్ వస్తుంది అయ్యగారు అని చెప్పింది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. అంటే ఇప్పటికీ ఆమె యొక్క జీవితము ఒక గుణపాఠంగా దేవుడు క్రైస్తవ బిడ్డలకి చూపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమించింది. మనం అనుకుంటాం కదా, అవ్వ వల్ల ఇన్ని పాపాలు వచ్చాయి, మేము చూడలేదుగా, తోమా లాంటి భక్తులమేగా మనం, ఆయనేగా వచ్చి చెప్పింది. కానీ దేవుడు సజీవ సాక్ష్యం నుంచి ఉన్నాడు. ఉప్పు స్తంభంగా మారినటువంటి లోతును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయనే తెలియజేస్తా ఉన్నాడు. కనుక రక్షకునికి కారకునైనటువంటి మనము ఆయనకు విధేయత కలిగి ఉండాలి. తడువు చేయకూడదు, కానీ తడువు చేసినటువంటిది లోతు భార్య. రెండవది ఏంటిది? తడువు చేసినటువంటి లోతు భార్య. దేవుడు ఉగ్రత నుండి పారిపోవడానికి బదులుగా తడువు చేస్తున్నారు వీళ్ళు. ఎవరు ఎక్కువ తొందరగా రెడీ అవుతారు? పురుషులు రెడీ అవుతారా? స్త్రీలు రెడీ అవుతారా? ఎవరు తడువు చేసేది? స్త్రీలే. దూతలు ఏం చేస్తా ఉన్నారంటే, అయ్యా త్వరగాడి రండి, పోదాం 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 అంటే తడువు చేస్తున్నాడంట లోతు. ఎందుకు? భార్య పిల్లలు రావాలి కదా, అందుకని తడువు చేస్తా ఉన్నాడు. చూడండి 16వ వచనం, 19వ అధ్యాయం 16వ వచనంలో తడువు చేస్తున్నాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడి ఆ మనుష్యుని అతని చేతిని, అతని భార్య చేతిని, అతని కుమార్తెల చేతిని పట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? వెలుపలకు తీసుకువచ్చి ఆ ఊరి బయట ఉంచుతూ ఉన్నారని వాక్యం తెలియచేస్తా ఉంది. ఎంత గొప్ప అవకాశం! చెయ్యి పట్టుకొని మరి కష్టం నుంచి, వేదన నుంచి, శ్రమ నుంచి బయటికి ఈడ్చుకొచ్చి మరి ఊరి బయట ఉంచారు. కానీ ఈ గొప్ప అవకాశాన్ని, మారడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేసుకుంది లోతు భార్య? చేయి చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చేతులారా పాడు చేసే స్థితిలో మనం ఉన్నామా? ఆయన ఏం చేస్తున్నాడు? చెయ్యి పట్టుకొని మరీ తీసుకుపోతున్నాడు. అందుకే మనం నేర్చుకున్నాం, దేవుని హస్తము మనకి ఏమేమి నేర్పును, ఏమేమి చేయును అన్న వాక్యం మనం నేర్చుకున్నాం. కానీ ఆ స్థితికి లోబడినటువంటి భార్యగా లోతు భార్యను మనం చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు 28వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. ఏమనంటే, యెహోవా కార్యాలను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కాబట్టి ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తా ఉన్నాడు. ఏవి లక్ష్య పెట్టారంట వాళ్ళు? ఆయన కార్యాలు చూస్తానే ఉన్నారు. అబ్రహాముతో ఏ విధంగా ఉన్నప్పుడు లోతు ఆశీర్వదించబడ్డాడో చూసి రావడే కదా ఆవిడ. కానీ ఆయన కార్యాలను లక్ష్య పెట్టలేదు. ఆయన చేత్తో పట్టుకొని మరీ తీసుకొచ్చాడు బయటికి, ఆయన హస్తము చాపి మరీ బయటికి తీసుకొచ్చాడు. దాన్ని లక్ష్య పెట్టాల. ఫలితంగా ఏముంది? నిర్మూలన చేయను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. ఏ విధంగా ఉండాలి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే, నేను నీ అనుకూలమైన సమయమందు నేను నీ మొరను ఆలకించా, నీ రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకున్నా. నువ్వు అయ్యా నన్ను రక్షించు అన్నప్పుడు నేను ఆదుకున్నా నిన్ను. నీవు నాకు మొరపెట్టిది కావాలన్నప్పుడు నీ మొరని ఆలకించి నేను నీకు అనుగ్రహించా ఆయన చెప్తున్నాడు.
ఇదిగో ఇప్పుడే ఆ ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఏం చేయాలి? ఇదే రక్షణ దినం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు మొర పెడుతున్నావుగా, నేను ఆలకిస్తానే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? అయ్యా నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు అనగానే నేను ఆదుకున్నాను. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ ఇప్పుడే. అందుకే లోకము లోకపోకడ గతించిపోతా ఉన్నాయి, మనం గమనిస్తూనే ఉన్నాం. కడవరి కాల సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. ఏమని తెలియజేస్తాడో తెలుసా? దేవుడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? దేవుని యొక్క రక్షణ నువ్వు తప్పించుకుంటున్నావేమో. ఏమంటున్నాడు ఆయన? నేను నీకేం సహాయం చేయను. ఎందుకని? నువ్వు మిక్కిలి అనుకూలమైనటువంటి సమయాన్ని నీవు ఉపయోగించుకోలా. లోతు భార్య వారి దూతలు చేతులు పట్టుకొని మరి తీసుకొని బయటికి వచ్చారు, కానీ ఆ స్థితిని ఆమె తీసుకోలే, రక్షించబడల, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకంటే విశ్వాసం లేకపోయింది. కానీ చెరసాల నాయకుడు గొప్పగా, చెరసాల నాయకుడి ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనము. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనము. చెరసాల నాయకుడు తడువు చేయలేడు. ఏమంటున్నాడు? అయ్యా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఎందుకని? రక్షణ కావాలి. చూశాడు, అద్భుత కార్యాలని చూశాడు. అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చేయగలను అనగానే 32వ వచనం చూడండి. అందుకు అతనికి అతని ఇంటి వారందరికి దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. ఎవరికి? అక్కడ అనుభవించింది ఎవరు? మరి ఎందుకు ఇంటికి? ఇంట్లో వాళ్ళందరికీ అటువంటి తడువు చేయలేదు. ఎవరు తడువు చేయలేదు? చెరసాల నాయకుడు తడువు చేయలేదు. తనకిని తన ఇంటి వారికి వాక్యం బోధించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? పరిచర్య చేశారు. వెంటనే వారి ఇంటి వారందరూ బాప్తీసం పొందుతారు. అందుకే ఎవరైతే బాప్తీసం తడువు చేయుచున్నాడో దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏంటి? మిక్కిలి అనుకూలమైనటువంటి. ఒకవేళ నీవు రక్షణను కోల్పోతే ఏ గడియ ఏమి జరుగునో ఎవరికి తెలియదు. కనుక ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంటది? కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయ, తడువు చేయ అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే ఈస్టర్కి మనం ఏం చేస్తాం? రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి వాళ్ళని ప్రేరేపిస్తాం. అది మన బాధ్యత. ఎందుకంటే సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడు? వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. దొరికామంటే కథం తినేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తడువు చేయక మన పిల్లల్ని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చే వారంగా, వారికి రక్షణ ఇచ్చే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మూడవదిగా చూసినట్లయితే ఈమె ఎలాంటిదంటే కుమార్తెలను అన్యజనులకు ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి లోతు భార్య. 19వ అధ్యాయం 14వ వచనం చదవండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న ఆ అల్లుళ్ళతో మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి అని అల్లుళ్ళతో మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడు అని చెబుతుంటే వీళ్ళేమంటున్నారు? చదవండి అక్క. అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే ఉన్నాడు. చూడండి, ఎగతాళి అయ్యా రక్షిద్దురు కనుక రండిరా, చచ్చిపోబోతున్నారు, మిమ్మల్ని రక్షిస్తాను రండిరా అంటే అల్లుళ్ళ దృష్టికి మా ఎట్లా అయిపోయాడు? ఎగతాళి చేయువారు వలే ఉన్నాడు. వాక్యం అంటా ఉంటాడు కదా, తిరగలి ఇద్దరు విసురుడు కానీ ఒకరే మిగులుతారు, పొలముల ఇద్దరు పని చేయుదురు కానీ ఒకళ్ళే ఎత్తరు. ఎందుకను నేను ఈ వాక్యాన్ని అనుకున్నప్పుడు అలా అనుకునేదాన్ని, ఓహో అవునా అని. ఎందుకంటే అవిశ్వాసికి విశ్వాసికి పోలిక లేదు.
అందుకనే లోతు తన అల్లుళ్ళైన సొదొమ ప్రజలను దేవుని దృష్టికి పాపులై ఉన్నారు గనక దేవుని శిక్ష నుండి తప్పించడానికి, అయ్యో నాకు అల్లుళ్ళుగా వస్తున్నారు వీళ్ళు, మన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆ అల్లుళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ అల్లుళ్ళిద్దరు మావేమనుకున్నాడు, లోతు గారు ఏమనుకున్నారు, అల్లుళ్ళిద్దరు నా కుటుంబం అనుకున్నాడు. అంతే కదా, నా కుటుంబం నీకు ఇంటిని రక్షించుకో అన్నాడు దేవుడు. నా కుటుంబం అనుకున్నాడు అల్లుళ్ళని. కానీ అల్లుళ్ళు అక్కడ అనుకోలా, నా కుటుంబం అనుకోలే, వాళ్ళు లోతుని నా కుటుంబానికి చెందిన వారు అనుకోలా. అందుకని ఏం చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు. హేళన చేస్తే ఏం చేశాడు దేవుడు, అగ్ని గంధకాలతో భస్మం చేసి వదిలేశాడు. భస్మం చేసే స్థితికి వెళ్ళిపోతున్నారు మాట వినకుండా. దేవుడి యొక్క బూడిదని బూడిద బూడిద చేసేసాడు. మన అనుకొని మనం చెప్పినప్పుడు వినాలి, రక్షించబడాలి. మన కుటుంబం అనుకోలేదు, దేవుని సన్నిధికి రాలేదు, ఫలితంగా బూడిద చేసి వదిలిపెట్టినట్టుగా దేవుడు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది ఎక్కువైపోయారు. ఏంటి ఎక్కువైపోయారు, అమ్మ నాన్న సంపాదించట్లేదు కదమ్మా, మనం పేదవాళ్ళము, వచ్చిన దాంట్లోనే ఆతో పోతో చేసుకొని పోదాములే అని ఆలోచనలు ఎక్కువైపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. వాటిలో అక్కడే ఉండదు చూడమ్మా, వాటితో దేవుని మాట, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడా అని అడుగుతూ ఉన్నాడు. అందుకే ఏమని చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరేం చేయకూడదు, లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను మీరు అనుసరించకండి. ఏం చేయాలి, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమేమిగా మర్యాదను అనుసరించకూడదు, ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన దాన్ని, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే కుదరదు. ఎందుకంటే విశ్వాసకి అవిశ్వాసకి పొంతు లేరు. ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారం, జరిగిపోయింది అయిపోయింది, కానీ జరగవలసిన ఇప్పటి నుంచైనా ఏ విధంగా చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ఉత్తమమైన దాన్ని ఎత్తుక్కో, అనుకూలమైన దాన్ని చూడు, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి నిర్ణయం తీసుకో అంటున్నాడు. లోక మర్యాదను అనుసరించమాక అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 4వదిగా చూసినట్లయితే వెనుక తట్టు చూసినటువంటి లోతు భార్యను చూస్తా ఉన్నాం. 19వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైనది. దేవుని ఆజ్ఞను మీరినట్టుగా లోతు భార్యను చూస్తా ఉన్నాం. ఉప్పు స్తంభమైంది. లోతు భార్య సొదొమను విడిచింది, కానీ ఆమె హృదయం ఎక్కడుంది, సొదొమలోనే ఉంది. ఆ ఆశలతోనే కొట్టుమిట్టాడుతా ఉంది. ఆ ఆశలు చావలేక వెనుక తిరిగి చూస్తా ఉంది. దేవుని తీర్పులో నశించిపోకుండా కృపగల దేవుడు వారిని కనికరించి బయటికి తీసుకొచ్చేసాడు. దేవుని వైపు చూడకుండా ఏ వైపు చూస్తుంది, నశించిపోతున్న సొదొమ వైపు చూడడం ఏమన్నా న్యాయమా? ఆమెకి ఏమన్నా న్యాయమా? ఆయన కనికరపడి మరి బయటికి లాక్కొచ్చాడు, వీళ్ళు తడువు చేస్తున్నారని. కానీ ఆమె ఏమీ లేదు, మళ్ళీ వెనక్కి తిరిగే చూస్తా ఉంది. ఆమె పాదాలను దేవుడు సొదొమ గుమొర్రా పట్టణాన్ని విడిపించాడు, కానీ ఆమె హృదయం మాత్రం ఆ పట్టణం వైపే ఉంది. లాక్కొచ్చి పడేశాడు కదా బయటికి, ఆమె పాదాలను తీసుకొచ్చేసాడు. ఆమె శరీరం అయితే పొలిమేరల్లో ఉంది, కానీ మనస్సులో మాత్రం సొదొమ గుమొర్రా ఉంది. అందుకే అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. పాపం అక్కడే ఉంది, సొదొమ బయటే ఉంది, కానీ బాడీ మాత్రమే ఉంది. మైండ్ అంతా ఎక్కడ ఉంది, సొదొమలోనే ఉంది. అందుకే లేట్ అయిందా, ఒక 2 రోజులకి అయిందా, 3 రోజులకి అయిందా, వెంటనే ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే దేవుడి వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే, నాగటిపై చేయి వేసావా, వెనక్కి తిరిగి చూడు. లోకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చూసినట్లయితే, నాగటి మీద చెయ్యి వేసి చదవక 9:62, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును
దేవునికి రాజ్యానికి పాత్రుడు కాడు. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసావు అంటే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు. ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు వారి మొరను ఆలకించి వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. యేసుప్రభు వారి దగ్గరికి, తండ్రి అని దేవుని దగ్గరికి మోషే వెళ్ళి మాట్లాడతాను 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చినప్పుడు, మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు? దూడం చేశారు. దూడం చేసి మొక్కారు. ఉగ్రత వచ్చింది, నాశనం చేసి పడేసి. కాబట్టి వెనుక తిరిగి చూడకూడదు. దూడలు చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? వాడిని రక్షించారు. ఎర్ర సముద్రాన్ని చీల్చింది చూడలేదా? రేడు పిట్టల్ని తెచ్చింది చూడలేదా? నీళ్లను మార్చింది చూడలేదా? మారాను మధురము చేసింది చూడలేదా? ఇన్ని చూశారుగా, మరి ఎందుకు వచ్చింది అది? వెనక్కి తిరిగి చూశారు. ఫలితంగా ఉగ్రత దేవుడి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన చూపు ఎటువైపు ఉంది? మన చూపు ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉందా? సొదొమ గొమొర్రా వైపు ఉందా? లోకానికి సాదృశ్యంగా ఉన్న సొదొమ గొమొర్రా వైపు ఉందా? దేవుని వైపు ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 నుంచి 39 వచనం కనుక చూసినట్లయితే, ఇప్పుడు కాలం ఎలా ఉందంట? బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. నా అందు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో విశ్వాస మూలంగా వాళ్ళు జీవిస్తారు. ఒకవేళ గనక ఆ విధంగా ఉండకుండా వెనక తీస్తే నా ఆత్మ అతని యందు సంతోషించదు. కనుక మనము వెనుక తీయని వారము కాము. అయితే మనం ఏంటి? నశించిన దానికి వెనక తీసే వాళ్ళం కాదు, విశ్వాసము కలిగిన వారం. అందుకే మన చూపు ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. విశ్వాసమును కొత్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు మనం చూడాలి అని చెప్పి పౌలు గారు మనకు తెలియజేస్తా ఉన్నారు. అందుకని ఎందుకు ఈ పాపం ఎలా ఉంటుందంటే సులువుగా చిక్కులు పెడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు కనుక చూసినట్లయితే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూస్తూ ఉండాలి అంటున్నాడు పౌలుగా. ఓపికతో పరిగెత్తాలంటూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడు ఆయనే. నువ్వు వెనుక తిరిగి అందుకే ఆయన అంటాడు కదా, నా పరుగు నేను కడముట్టించిదని అంటాడు. మనం పరుగు ఎటు వెనక్కి తిరుగుతున్నాడో ముందుకు వెళ్తున్నాడు. మంచి పోరాటము పోరాడని అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. ఎందుకనంటే ముందుకే చూశాడు కానీ వెనక్కి చూడలేదు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 28 నుంచి 31 వరకు మనకి తెలిసిన విషయమే. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? గాలిని చూసి భయపడిపోయాడు, మునిగిపోయాడు. అయ్యా నన్ను రక్షించని కేకలు వేస్తా గాని ఆయన చెయ్యి చాచి అతన్ని ముట్టుకున్నాడు. కనుక మనం వెనక్కి తిరిగే వారంగా ఉండకూడదని పేతుర్ని చూపిస్తా ఉన్నాడు. ఇంకా మరి ముఖ్యంగా ఎవరిని చూపిస్తా ఉన్నాడు? ఉప్పు స్తంభమైనటువంటి లోతు భార్యని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఏమన్నా ఉన్నాయేమో మనలో అని దేవుడి మధ్యాహ్న స్థానంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఉప్పు స్తంభం, 5వదిగా చివరిదిగా ఉప్పు స్తంభముగా నిలిచిపోయినటువంటి లోతు భార్యని చూస్తా ఉన్నాం. దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని కాదనుకొని ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది. సహజంగా మనుషులు చనిపోతే ఏం చేస్తారు? పూడ్చిపెడతారు. కానీ ఆమెను పూడ్చిపెట్టారా? కరోనా టైంలో వాళ్ళు ఎంత సంపాదించారు, ఎంత ధనికులు, కోట్లు. ఆ కోట్లు వచ్చి నీకేమైనా కోట్ల గట్టియా? కన్నవారు కానీ, కట్టుకున్నవారు కానీ, పిల్లలు కానీ ఆఖరి చూపు కూడా చూసుకోవాలి. ఆఖరి చూపు కూడా దక్కలేదు. ఎందుకని? అవేవి తోడు రావు. మనకు తోడు అవి రావు. మనం చేసిన క్రియలు, మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన విశ్వాసం మాత్రమే మనతో వస్తుంది. లోతు భార్య కూడా సొదొమలో సంపాదించుకున్న ఆస్తి చుట్టూ, ఇండ్ల పొలాల చుట్టూ వాటిని గూర్చి ఆశపడింది. ఆమె జీవితంలో ప్రభువును కంటే సంపాదించిన ఆస్తి మీదే ముఖ్యం అనుకుంది. అందుకే వెనుక్కు తిరిగి చూసింది, లోకాశల వైపు చూసింది.
ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. ఏమనంటే కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనం, దుష్టులు దేవుని మరచు జనులందరూ ఎక్కడికి దిగిపోతారంట? పాతాళానికి దిగిపోతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, వారు ఎలాంటి వారు ఈ దుష్టులు? ఆయన దయ చూపినా వారు నీతి నెరవేర్చుకోరు. ఆయన యొక్క మహాత్యాన్ని ఆలోచింపక అన్యాయం చేస్తారు. ఆయన దయ చూపిస్తున్నాడు, ఆయన మహత్యాలు చూపిస్తున్నాడు, కానీ ఎట్లా అన్నారు? వీళ్ళు మారని స్థితి కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో మనకు ఒక దొంగ కనిపిస్తాడు. శిలువ పైన ఉన్న దొంగ దూషిస్తాడు, నీవు రక్షించు, నన్ను రక్షించు, నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు. ఎందుకు? ఆయన రక్షించుకుంటే నేను బయటపడతా అని ఆలోచించాడు. కానీ పక్కనున్న దొంగ, ఏరా నీవు దేవుడికి భయపడవా, నువ్వు అదే శిక్షలో ఉన్నావుగా అని దేవుణ్ణి రక్షించుకున్నాడు, నమ్ముకున్నాడు, విశ్వసించుకున్నాడు, ఫలితాన్ని వెంటనే పొందుకున్నాడు. ఎందుకంటే ఆయనకి సమయం ఇంకా లేదు. మనకైనా సమయం ఉంది కానీ ఆయనకి సమయం లేదు. పరదేశంలోనికి వెళ్ళడానికి స్థానాన్ని సంపాదించుకున్నాడు. రెండవ దొంగ. మొదటివాడు ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చదవక. కాబట్టి ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. మనం ఇంకా పాపమై ఉండగా దేవుడు మన పట్ల, మన కొరకు తానే శిలువ యాగమై విలువ పెట్టి కొనుక్కొని మరి ఉగ్రత నుండి రక్షించడానికి దేవుడు మనకి సిద్ధంగా ఉన్నాడు. మనం వేటి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలా, లోకము వైపు చూడాలా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కనుక చూసినట్లయితే, లోకమునైనను లోకములో ఉన్నదానినైనను ప్రేమించకండి. చాలక్క. లోకమును కానీ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకండి. ఎందుకంటే అవి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభం నీకు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలా, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పడండి చాలు. ఎన్నో రాజ్యాలని, ఎన్నో యుద్ధాలు చేసి గెలిచాడు హిట్లర్ గారు. వెళ్ళేటప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడు? పెట్టుల్లో నుంచి బయటికి వేయించుకున్నాడు. ఎందుకని అట్లా ఏమంటే, నేను ఎన్నో రాజ్యాలు సంపాదించాను, నా దగ్గర ఉన్న ధనం ఎంతో, నేను కూడగట్టుకున్నది ఎంతో, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్తున్నాననే సాదృశ్యం. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తీసుకొచ్చాం? కాబట్టి లోకములు కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ మనం ఏం చేయకూడదు? ఆశపడకూడదు. వాటి కొరకు వేచి చూడకూడదు. మరి దేనికోసం చూడాలి? దేవుని వైపు చూడాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటిగా చూసినట్లయితే దైవాజ్ఞను ధిక్కరించింది. మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞను పాటించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. తడువు చేయకూడదు. దేవుని యొక్క విషయాల్లో మనం దేనికి తడువు చేయకూడదు. అన్యులకిచ్చి పెళ్లి చేయకూడదు. అంటే మన కుటుంబం అభివృద్ధి చెందడానికి మనం అన్యమైనటువంటి వాటిని మనలోనికి ఆహ్వానిస్తున్నావేమో, అటువంటిది ఆహ్వానం చేయకూడదు. వెనుకకు చూడకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు నాగటిపై చేయి వేసావు కాబట్టి నువ్వేం చేయాలి? ముందుకు నడిచి వెళ్ళు, వెనక్కి చూడ మాకు. 5వదిగా ఉప్పు స్తంభంలా నిలవకూడదు.
మాట వినకుండా ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు ఇవన్నీ మనకి? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4-6 వచనాలు కనుక చూసినట్లయితే 4-6 నాకు చదువు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టల. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు వారిని అప్పగించెను అని ఉంటది. దేవదూతలు అంటే ఎవరు? దేవుడితో సమానంగా వారిని చేసి ఉన్నాడు. అలాంటి దేవదూతలు తప్పు చేస్తే ఆయన ఏం చేశాడు? కిందకు దోచేశాడు. 5వ వచనం చూడక్క. మరియు పూర్వకాలమందున్న భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును తెప్పించి నీతిమంతుడైనటువంటి నోవాహు కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుడు రక్షించి ఉన్నాడు. 6వ వచనం కూడా చదవక్క. మరియు ఆయన సొదొమ గొమొర పట్టణాలని భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దుష్టాంతరముగా అనగా మాదిరిగా ఉంచడానికై వారి నుంచి నీతిమంతుడైనటువంటి లోతుని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకి ఎందుకంట? ఈ సంగతులన్నీ దృష్టాంతంగా ఉండడానికి, మనం మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. ఏంటంట? ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడుతూ ఉన్నాయి. ఇవి మనం చెప్తున్నాము అంటే ఎందుకంటే మనం బుద్ధి చేసుకోవడానికి, మనము మార్చుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి. అవి ఎందుకు? మనకి మంచి కంటే తొందరగా ఏది పోయింది? చెడు పోయింది. చెడుని ఆదర్శంగా ఉంచితే చెడుని తీసుకోమని చెడుని దేవుడు మనకి చెప్తున్నప్పుడు హెచ్చరికగా తీసుకోవాలి. వాటి నుంచి మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ గద్దింపును విని అనుకూలమైన సమయం ఇప్పుడే కనుక ఆయన వైపు తిరిగి మన జీవితాలను, మన కుటుంబాలకు రక్షణ అనుగ్రహించే వారంగా దేవుడు మనందరినీ మార్చాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటను ఆశీర్వదించి దీవించును గాక.